నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో మాదక ద్రవ్యాలకు సంబంధించి ప్రత్యేక తనిఖీలు, భారీ తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు. అయినా కానీ స్మగ్లర్లు ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తమ యొక్క కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. తాజాగా యునైటెడ్ కింగ్డమ్ నుంచి వస్తూ ఉన్న ఒక విమాన కార్గో సరుకులో షాంపూ సీసాలలో దాచి ఉంచిన సుమారు 9 కేజీల రసాయన మత్తు పదార్థాల ద్రవాన్ని అక్రమంగా తరలించే ప్రయత్నాన్ని కస్టమ్స్ అధికారులు అడ్డుకున్నారు. సాధారణ తనిఖీలు మరియు కస్టమ్స్ నియంత్రణ కార్యకలాపాల సమయంలో జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ వారి ఎయిర్ కార్గో కస్టమ్స్ విభాగానికి చెందిన ఇన్స్పెక్టర్ల బృందం ఈ యొక్క మాదక ద్రవ్యాల రసాయన పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ యొక్క సరుకు అనుమానాస్పదంగా ఉందని గుర్తించబడి పటిష్టమైన తనిఖీలు చేయగా కస్టమ్స్ అధికారులు కంటపడకుండా తప్పించుకునే స్పష్టమైన ప్రయత్నంలో భాగంగా షాంపూ డబ్బాలలో దాచిపెట్టిన మాదక ద్రవ్యాలను అధికారులు కనుగొన్నారు. నిషేధిత పదార్థాన్ని స్వాధీనం చేసుకుని అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. కస్టమ్స్ పర్యవేక్షణను బలోపేతం చేయడానికి మరియు నిషేధిత పదార్థాల అక్రమ రవాణా ప్రయత్నాలను ఎదుర్కోవడానికి కువైట్ ఉప ప్రధానమంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి అయిన షేక్ ఫహద్ ఆల్ యూసఫ్ గారు జారీ చేసిన ఆదేశాల మేరకు ఈ యొక్క ఆపరేషన్ నిర్వహించబడింది. కువైట్ దేశ భద్రత, ప్రజల భద్రతను పరిరక్షించేందుకు సంబంధిత భద్రతా అధికారుల సమన్వయంతో అన్ని కస్టమ్స్ పోర్టులలో భద్రతా చర్యలు కఠినతరం చేయడానికి మరియు నిషేధిత వస్తువుల అక్రమ రవాణాను నిరోధించడానికి మానవ సాంకేతిక వనరులను వినియోగించుకోవడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కువైట్ కస్టమ్స్ అధికారులు పునరుద్ఘాటించారు. ప్రస్తుతం గతంలో కూడా మనం చూసుకుంటే ఒక 2-3 రోజుల క్రిందట ఒక శ్రీలంక జాతీయుడు, ఒక బెనిన్ జాతీయుడు, ఒక భారతీయుడు కూడా ఈ యొక్క ఎయిర్ కార్గోలో వచ్చిన మాదక ద్రవ్యాలను తీసుకొని దానికి వచ్చి అరెస్టు చేయబడ్డారు. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు జాగ్రత్తగా ఉండండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.